దయగలిగిన మా కన్న తండ్రి, కేవలం మీ ఉచితమైన కృప వల్ల మొదటి దినము నుండి ఈ 3వ దినము వరకు మీ అద్భుతమైన మాటలను మాకు వినిపిస్తున్నందులకు మీకు వందనములు. ఈ 3వ దినము కూడా తొలి పలుకులలో మీ కుమారుడు ద్వారా వాస్తవాలను బయలుపరిచినందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నావు నాయన. ఇంకను బలమైన ఉన్నతమైన మీ పరిచర్యలు సాగులాగున సాధనంగా మీ కుమారుణ్ణి వాడుకొనుమని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాం. ఈ 3వ దినపు 2వ వర్తమానంలో కూడా మీ సహాయం మాకు కావాలయ్యా. మీ మాటలతో మమ్మల్ని బలపరచండి. మీ ఆలోచననిచ్చి నాయన మమ్మల్ని ముందుకు తీసుకుని వెళ్ళండి. మీ మాటలే వాస్తవాలని ఎరుగునట్లుగా ప్రత్యక్షత గల మనసును మాకివ్వమని మిమ్మల్ని కోరుకుంటున్నాం. మనుషులుగా మేమేంటో మాకు బాగా తెలుసు నాయన. మా జ్ఞానం మట్టి జ్ఞానం మాత్రమే. మా జ్ఞానం వల్ల నాయన మా జీవితాలకు ఎటువంటి ఉపయోగం కూడా లేదని మేము ఒప్పుకుంటున్నాం నాయన. మీ జ్ఞానంతో మమ్మల్ని నింపి మీ పిల్లలుగా మీ కొరకు బ్రతకగలిగే మహాభాగ్యాన్ని మాకివ్వమని మిమ్మల్ని కోరుకుంటూ పరిశుద్ధాత్మ సహాయముతో మమ్మల్ని నడిపించమని మిమ్మల్ని అర్థిస్తూ క్రీస్తు నామమున నీ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమన దేవుని వర్లారా, మనిషిని వరించనున్న మహా అదృష్టం అనే ఈ అద్భుతమైన ఆలోచనతో కూడుకున్న సభలలో దేవుని మహాకృపను బట్టి 3వ దినానికి మనం చేరుకోగలిగాం. ఈ 3వ దినములో కూడా దేవుని వాక్కులలోనికి వెళ్ళి మనం ఆలోచించగలిగితే ఈరోజు మానవ సమాజపు పరిస్థితులను, స్థితిగతులను మొదటి శతాబ్దంలో మనలాంటి ఆకారముతో వచ్చిన యేసుక్రీస్తు దగ్గరగా చూసి ఓదార్పు మాటలను తెలియజేసినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూడగలం. ఎందుకంటే కష్టాలకు మనిషి చెలించిపోతున్నాడు. నష్టం అన్న పదం మనిషికి బరువుగా మారిపోయింది. బ్రతుకు మీద ఎన్నో ఆలోచనలు, ఎన్నో ఆశలు, అవి తీరుతాయో లేదో అన్న సందిగ్ధము. ఒక మాటలో చెప్పాలంటే మానవ మనుగడ సతమతమవుతున్న హృదయాల మధ్య ఉంది అని మనం చెప్పగలం. ఈ పరిస్థితులను గమనించిన యేసుక్రీస్తు మనలో ఉంటున్న బాధను గురించి చెబుతున్న మాట మనం చూడగలిగితే మత్తయి గారు రాసిన సువార్త, దయచేసి బైబిల్ తెరిచి మత్తయి గారు రాసిన సువార్త 6వ అధ్యాయము, మత్తయి గారు రాసిన సువార్త 6వ అధ్యాయము 25వ వచనాన్ని దయచేసి చూడండి. మత్తయి గారు రాసిన సువార్త 6వ అధ్యాయము 25వ వచనం, అందువలన నేను మీతో చెప్పున్నది ఏమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. మీరు చింతిస్తున్నారు. చింత అంటే ఆలోచనలు ఎక్కువైనప్పుడు మనకు కలుగుతున్న ఆలోచనలకు సరి అయిన సమాధానం దొరకనప్పుడు అది చింతగా మారిపోతుంది. ప్రియమైన వారిలారా, ఏదైనా సమాధానం దొరికినప్పుడు సంతోషంగా ఉండగలం, కానీ మన ఆలోచనలకు ఎటూ పాలుపోలేని పరిస్థితులలో ఆలోచనలు చింతలోనికి మనల్ని తీసుకుని వెళతాయి. మనిషి తన దేహాన్ని గురించి ఆలోచించి ఆలోచనలు ఎక్కువైపోయి చింతలోనికి వెళ్ళినట్టుగా యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. నేను మీతో చెప్పున్నదేమనగా ఏమి తిందుమో ఏమి తాగుదుమో
అని మీ ప్రాణమును గురించి అయినను, ఏమి ధరించుకొందుము అని మీ దేహమును గురించి అయినను చింతింపకుడి. నిజంగా మనం చింతిస్తున్నామా లేదా అని మన జీవితాలను గురించి మనం పరిశీలించుకున్నప్పుడు ఆనందంగా ఉన్నట్టుగానే, ఏ ఆలోచనలు లేనట్టుగానే ఒకరికి మరొకరికి కనపడుతుంటాం. కానీ ఏమండి, తీసిన ఎక్స్రేలో మన ఆలోచనలో మన బాధలు కూడా కనపడితే ప్రపంచానికి బట్టబయలయ్యేటివి ప్రేమన వారలారా. ఎందుకంటే అంతా సవ్యంగా ఉన్నట్టుగానే మనం కనపడుతుంటాం, కానీ ఎన్నో వేదనలు ఈరోజు గుండెను తాకుతున్నాయి. ఏమంటే ఒక గృహిణిని ఒంటరిగా మాట్లాడుతూ, ఏమా ఈ జీవితం నీకు నచ్చిందా? ఈ జీవితంలో నువ్వు ఆనందంగా ఉంటున్నావా? ఈ జీవితంలో నువ్వు సంతోషంగా ఉంటున్నావా అని తన మనసు విప్పి మాట్లాడేటట్టుగా ఒకవేళ మాట్లాడించగలిగితే, నిట్టూర్పుల మధ్య ఈరోజు ఒక గృహిణి చెప్పే సమాధానాలు మన అందరి సమాధానాలుగానే ఉంటాయి ప్రియమైన వారిలారా. ఏవోనండి ఈ జీవితం, ఏదో ఈ జీవితం. ఉదయం లేవాలి, వండాలి, తిన్నవి కడగాలి, మళ్ళీ వండాలి, మళ్ళీ సాయంకాలం కాగానే మళ్ళీ తినాలి, తెల్లవారి లేవగానే మళ్ళీ ఏం వండాలన్న ఆలోచనలు రాత్రి నుంచే ప్రారంభం అవ్వాలి. రోజు ఈ వండటం, తినటం, కడగటం, వండటం, కడగటం, అసలు ఈ తిండి లేకపోతే ఎంత బాగుండేదండి. ఈ వండటం అనేది లేకపోతే ఎంత బాగుండేది. ఏమంటే ఎప్పుడైనా ఈ ఆలోచన మీకు వచ్చిందంటారా, రాలేదంటారా? ఒక్కొక్కసారి విసిగిపోయి ఏంటిది లేవాలి, వండాలి, తినాలి, కడగాలి. అసలు ఈ వండటం అనేదే లేకపోతే, ఈ తిండి గోల్ అనేదే లేకపోతే ఎంత బాగుండు అని, లేకపోతే ఎంత బాగుండు అని చెప్పేటప్పుడు ఆ కళ్ళల్లో ఎంతో ఆనందం. ఇవి లేకపోతే ఎంత బాగుండు. వీటి వల్ల చింతలోనికి వెళ్ళిపోయిందండి మానవ సమాజం. బ్రతుకు మేర విరక్తిని తెచ్చుకుంటున్నారు. ఒక పురుషుణ్ణి మాట్లాడుతూ, ఏమయ్యా నీ జీవితం ఎలా ఉంది ఏంటి, ఎలా ఉందని అడిగితే ఏం చెప్పమంటారండి? ఉదయం లేవాలి, లేచిన తర్వాత ఇంట్లో పిల్లల్ని కాదు గడియారాన్ని చూసుకోవాలి. ఎందుకు? టైం అయిపోతుంది. ఏమండి, నడుముకు పెట్టుకోవలసిన బెల్ట్ను మెడకు పెట్టుకుంటున్నాడండి టై అనుకొని. టెన్షన్ అండి. ఏమండి, మెడకు బెల్ట్ పెట్టుకున్నారేంటి ఏంటంటే, మెడకు బెల్ట్ పెట్టుకున్నానా, టెన్షన్. వెళ్ళిపోవాలి, బస్సు దొరకదేమో, ట్రైన్ దొరకదేమో, ట్రాఫిక్ ఉంటుందేమో, ఒకవేళ టైంకు వెళ్ళకపోతే ఆ వారితో ఎందుకు మాట పడాలి, వెళ్ళాలి ఉరుకులు పరుగులతో ఉంటారండి. తెల్లవారగానే గడియారాన్ని చూసుకొని ఆ ముళ్ళుతో సమానంగా పరిగెత్తుతున్న వారిని మనం చూస్తుంటాం. ఏంటి జీవితం? అసలు ఈ పనులే లేకపోతే ఎంత బాగుండు అసలు. ఎందుకంటే కొద్దిమందికి అలవాటైపోయి ఆదివారం కూడా లేచి రెడీ అవుతుంటారు. నాన్న ఈరోజు సెలవు కదా అంటే, నిజమేనా అని క్యాలెండర్లో చూసుకొని అమ్మయ్యా అనుకుంటున్నారండి. అలవాటైపోయిన ప్రాణాలు కదా. నిజంగా రేపు ఆఫీసు లేదనగానే ఎలా ఉంటుందో తెలుసండి, ఎంతో రిలీఫ్గా ఉన్నట్టుంటుందండి. రేపు సెలవు అనగానే ఈరోజు ఎలా ఉంటారో తెలుసండి, అబ్బా ఎంత సంతోషంగా మంచిగా చేరబడే కుర్చీలో కాలు మీద కాలు వేసుకొని చేతులు తల కింద పెట్టుకొని అమ్మయ్య ఎందుకు ఎంత హ్యాపీగా ఉన్నారంటే, రేపు సెలవు కదండి అంటాడు నవ్వుకుంటూ. సెలవు వస్తే అంత సంతోషం వేసిందండి.
ఈ ఉద్యోగాలు, ఈ పనులు, ఈ వ్యాపారాలు, ఈ గొడవలు లేకపోతే ఎంత బాగుంటుంది లైఫ్ అనిపిస్తుంది కదండి. ఎంత బాగుంటుంది. ఎందుకంటే వీటిని గురించి ఆలోచించి ఆలోచించి చింతలోనికి వెళ్ళిపోయింది ప్రియమైన దేవుని పిల్లారా. తినడమే లేకపోతే సంపాదించడం ఎందుకు? ఒకవేళ మనం సంపాదించిన సంపాదన దేనికి ఖర్చు పెడుతున్నామో ఎక్కువగా మీరు ఆలోచిస్తే తిండి కోసమే కదండి సగం ఖర్చు పెట్టేది. తిండి కోసమే కదా. ఆ తిండి గోలే లేకపోతే సంపాదన ఎందుకు? సంపాదన ఎందుకు? ఏమి ధరించాలి, ఏమి ధరించాలి, ఏమి ధరించాలి, ఏమి తినాలి, వీటిని గురించే కదా. వీటిని గురించే కదా. వీటిని గురించే కదా. కాలాలు మారుతుంటాయి. కాలాలు మారుతున్నప్పుడు కూడా మనిషి చాలా ఇబ్బంది పడతారు. మొన్నటి వరకండి చలికి వణికిపోయాం. అందుకే చలికి మరొక పేరు పెట్టారండి, చలి పులి అని. అది పులేట. ఎవరిని చూసిన సాయంకాలం కాగానే ఇదిగో ఒక రగ్గు తీసుకొని వచ్చి మొత్తాన్ని చుట్టేసుకొని కళ్ళకు మాత్రం కనిపించేటట్టుగా మాత్రమే కూర్చునేవారండి. ఎందుకంటే చలి కదా. చలి వల్ల వచ్చే ఇబ్బందులు. అమ్మయ్య చలి వెళ్ళిపోయిందని మనం అనుకుంటుండగానే మరొక కాలం మండుతూ రెడీ అయిపోయింది ప్రియమైన దేవుని పిల్లలారా. ఏ కాలం? ఒకప్పుడు ఎండాకాలం అనుకున్నాం, ఇప్పుడు మనం కూడా పేరు మార్చుకున్నాం. ఏం కాలం అట? మండే కాలము. మండే కాలము. ఇంకొక నెల ఆగామనుకోండి, రోడ్ల మీద ఆమ్లెట్లు చపాతీలు కాల్చి చూపిస్తున్నారు. చూసారా ఎండలు ఎక్కువన్నాయని? ఎండలు ఎంత ఎక్కువన్నాయో చూసారా? అయినా మే నెల వచ్చేసరికి రోడ్డు మీద ఏంటి, మన వీపు మీద వేసిన ఆమ్లెట్ అయిపోద్ది కోడిగుడ్డు. మంట. బస్సులో కూర్చుంటామండి, బస్సు కదలదండి. మరి కండక్టర్ టికెట్లు తీసుకోవాలి కదా. బస్సు కదలదండి. బస్సు కదలకపోతే గాలి రాదండి. గాలి లేక ఉక్కపోసి చెమటెక్కేసి ఒక్కొక్కరు ఎలా మాట్లాడుతుంటారో చూస్తే పక్కోడు ఏంటండి అనగానే కొట్టేటట్టుగా ఉంటారండి. చిరాకు. ఇప్పుడు నేను ఏమన్నానండి అంటే ఇంకోటి కొడతాడండి, అంతేనండి. ఇంకోటి కొట్టేస్తాడు. ఎందుకంటే ఆ వాతావరణానికి పిచ్చెక్కిపోతుంటుంది. బస్సు డ్రైవర్ నరుస్తుంటారు, కండక్టర్ నరుస్తుంటాడు. ఏంటంటే ఎండకు చలికి వణికిపోయిన మనకు ఎండకు వేడెక్కిపోతూ చిరాకుతో ఉంటామండి. ఎప్పుడు ఎండాకాలం పోతుందో అనుకుంటాం. చెట్టు ఏమో ఊగదు, కరెంట్ ఏమో రాదు. వ్యసన కర్రలు ఊపి చేతులు నొప్పేస్తుంటాయండి మనకి. ఊపి అంతకన్నా ఊపుతాం. కాలాలు వచ్చినప్పుడు ఏమంటావు తెలుసా? అసలు ఈ కాలాలు లేకపోతే ఎంత బాగుండు బ్రదర్, ఈ కాలాలు లేకపోతే ఎంత బాగుండు అంటే, వచ్చిన కాలం ఏదో ఇబ్బంది పెడుతుండేసరికి ఎంతకాలం అని ఇబ్బంది పడతాం. ఈ ఇబ్బంది లేకపోతే, ఈ కాలాలు లేకపోతే ఎంత బాగుంటుంది అన్న ఆలోచన ప్రియమైన వారలారా. ఎంత బాగుంటుంది అన్న ఆలోచన. కాలాలు వస్తున్నప్పుడు వెళ్ళిపోతున్నదని సంతోషపడాలా, మరొక కాలం మన మీదికి వస్తుందని భయపడాలా అర్థం కాని పరిస్థితి. ఎండాకాలం పోయిందా, ముసురుతో వర్షాకాలం ఎక్కడ తుఫాను పడుతుందో ఆ తుఫాను సునామీగా మారుతుందో, చినుకు పడుతూ నేలంతా చిత్తడిగా మారిపోయి అడిగేస్తే రెండవ అడుగు పడకుండా జారిపోతూ కాళ్ళు రెక్కలు విరగొట్టుకుంటూ ఏంటి పరిస్థితి. ఈ కాలాలు లేకపోతే ఎంత బాగుండు అంటే, మన ఆలోచనలు చూసాయా ప్రియమైన దేవుని పిల్లలారా? ఇవి లేకపోతే ఎంత బాగుండు అనుకుంటున్నాం. పడుతున్న ఇబ్బందులకు కదిలిపోతున్నాం. ఏమండి, బాగున్నారా అన్నప్పుడు బాగోలేమనుకుంటే బాగోదని బాగున్నాం అనుకుంటామే, కానీ నిజంగా బాగున్నామంటే ఏం చెప్పమంటారు సార్ అని మొదలు పెడతారు. నిజమండి. ఒక మనిషిని కూర్చోపెట్టి నిజం చెప్పండి బాగున్నారా అన్నప్పుడు ఏమండి ఏం చెప్పమంటారు? దేని గురించి చెప్పమంటారు? ఆరోగ్యం గురించి చెప్పమంటారా?
పిల్లల గురించి చెప్పమంటారా? దేని గురించి? చెప్పుకోలేనన్ని కష్టాలు వచ్చాయి గనుకనే బాగున్నారంటే బాగున్నాం అనుకుంటూ ఈ భవిష్యత్తు మీద బెంగతోనే ఉన్నాం ప్రియమైన దేవుని పిల్లలారా. బెంగతోనే ఉన్నాం. ఏమండి, నవ్వటం మర్చిపోయి ఏడవటం అలవాటు చేసుకున్నాం ప్రియమైన దేవుని పిల్లలారా. మనస్ఫూర్తిగా నవ్వి ఎన్ని రోజులైందో. చిన్నప్పుడు ఏ మాట విన్నా నవ్వుతున్న మన జీవితాలలోనికి ఎదగగానే ఇదిగో పెదాలతో పని లేదని కన్నీటితోనే పని ప్రారంభమైంది. పెదాలకు నవ్వటం మర్చిపోయి కన్నీటికి ఏడవటం అలవాటైపోయింది ప్రియమైన వారలారా. కొంతమంది ఏడిస్తే కన్నీరు కూడా రాదు, అయిపోయింది. కష్టాలలోనికి వెళ్ళిపోయింది. ఎందుకంటే వచ్చి పడుతున్న ఈ శరీరానికి రోగాలు ఒకటా రెండా? ఏమండి, A to Z వరకు ఫ్రూట్స్ ఉన్నాయో లేవో కానీ A to Z వరకు రోగాల పేర్లు ఉన్నాయండి. ఇంటికెళ్ళి మీరు రాసుకోండి. A ఫర్ అనిమియా, తినేదనుకోకండి, రోగం అది, రోగం. B ఫర్ హెపటైటిస్ B, C ఫర్ క్యాన్సర్. అబ్బా, ఇలా చెప్పుకుంటూ పోతే A to Z వరకు ఫ్రూట్స్ లేవేమో కానీ రోగాలు మాత్రం చాలా ఈరోజు వచ్చి పడ్డాయండి. ఏం తాగితే ఏం రోగం వస్తుందో, ఏం తింటే ఏం రోగం వచ్చి పడుతుందో. పోనీ వచ్చిన రోగాలైనా వెళ్ళిపోతాయన్న నమ్మకం ఏమున్నాయా? వచ్చిన రోగాలు మళ్ళీ వెళ్ళిపోతాయన్న నమ్మకం ఏమన్నా ఉందండి మనకి? ఒకప్పుడు రోగాలు చుట్టల్లా వచ్చి మందులు వేసుకోగానే మాయమైపోయేటివండి. ఇప్పుడు రోగాలు వస్తే పిల్లల్లా వస్తున్నారు. నాన్న, నిన్ను విడిచి నేను ఉండలేను, అమ్మ నీతోటే నా జీవితం అన్నట్టుగా కన్న పిల్లలైనా కాసేపు బయటికి వెళ్ళి వస్తున్నారేమో కానీ రోగాలు మాత్రం ఒంట్లో నుంచి కదలనంటున్నామండి. డాక్టర్ ఏమంటున్నాడు, ఇక నీ జీవితం అంతే. ఏంటంతే అంటే బ్రతుకంతా నువ్వు మందులు వాడవలసిందే. ఒకరోజు వచ్చి వెళ్ళిపోయే రోగాలు ఈరోజు వచ్చి మనతోనే వెళ్ళిపోతానంటున్నాయి. నీతోనే వెళ్ళిపోతాను నేను, నువ్వు ఉండగా నిన్ను విడిచి నేను ఎలా ఉండగలను? దీర్ఘకాలిక రోగాలు మానవ ఆకారం మీద పడ్డాయి. హాస్పిటల్లో ఏంటయ్యా అంటే వాళ్ళు చెప్పే మాటలు ఏంటో తెలుసా? ఏమండి, ఈ రోగాలు రాకపోతే ఎంత బాగుండండి, ఎంత బాగుండు. ఈ రోగాలు రాకపోతే ఎంత బాగుండు అంటే ఈ వచ్చిన రోగాలకు ట్రీట్మెంటు, హాస్పిటల్ చుట్టూ తిరగడాలు. ఒక చెయ్యికేమో రక్తం ఎక్కిస్తుంటారు, ఇంకో చెయ్యి నుంచి తీస్తుంటారు. ఎందుకు తీస్తున్నారంటే టెస్టులు. మరి ఎందుకు ఎక్కిస్తున్నారంటే తీసింది తక్కువైపోయింది, ఎక్కించకపోతే ఎలా? అమాయకంగా చూస్తుంటాడు. ఇటు ఎక్కిస్తుంటారు, ఇటు తీస్తుంటారు. ఎన్ని టెస్టులు చేస్తారంటే పోయిన హాస్పిటల్లో చేసినవి సరిగా లేవో మా డాక్టర్కి నమ్మకం లేదు, మళ్ళీ చేయాలి. ఎక్కించే రక్తమంతా తీస్తారు. ఎక్కించడానికి గుచ్చుతున్నప్పుడు, ఇదిగో తీయటానికి లాగుతున్నప్పుడు ఏమండి చెలించిపోయి బ్రతుకు మీద విరక్తి వచ్చి ఈ రోగం నాకే రావాలా అనుకుంటూ, అయినా ఇంకొకరికి వచ్చినా వాళ్ళకెందుకు ఇబ్బంది అని చివరికి ఏమంటాం తెలుసా? ఈ రోగాలు రాకపోతే ఎంత బాగుండు, ఎంత బాగుండు. ఆత్మీయులను కోల్పోయి మరణపు శయ్య మీద వారిని చూస్తూ, కన్ను మూసిన వారిని చూస్తూ గుండెలు అదిరేలా ఏడుస్తూ ఏమనుకుంటామో తెలుసా? అసలు ఈ మరణం అనేదే లేకపోతే ఎంత బాగుండు, ఎంత బాగుండు అనిపిస్తుందండి. ఆత్మీయులను కోల్పోయినప్పుడు ఏదో ఒకరోజు చచ్చిపోతాం కదా అన్న మాట కంటే అసలు ఈ మరణం అనేదే లేకపోతే ఎంత బాగుండు.
అంటే మనం ఎలా బాగుంటామో మనమే ఆలోచించుకుంటూ ఇది లేకపోతే బాగుండు, అది లేకపోతే బాగుండని జీవితం మీద ఒక ఆశను పెంపొందించుకుంటున్నాం ప్రియమైన దేవుని పిల్లలారా కదా. అంటే పెద్ద పెద్ద సిటీలో సాయంకాలం 6 నుంచి 9 గంటల వరకు ఏదైనా వెహికల్లో బయలుదేరాడా ట్రాఫిక్లో చిక్కుకొని పోయి బండి నడుపుతున్నట్టుగా ఉండదు, నెట్టుతున్నట్టుగా ఉంటుందండి బండి. అంతే. మాటికి స్టీరింగ్ను ఇదిగో 2 చేతులతో ఇలా అనుకుంటూ ఏంటి ట్రాఫిక్, ఎప్పటికి నేను ఇల్లు చేరగలనని ఏమంటాడో తెలుసా? అసలు ఈ ట్రాఫిక్ లేకుండా ఒకవేళ ఉన్నా ఎగిరిపోతే భలే ఉంటుంది. ఏంటి గోల. ఎక్కడికో కనుచూపు మేర కనపడుతుంటుందండి. కొంచెం కదలగానే మళ్ళీ సిగ్నల్. అసలు నేను వెళ్ళగలనా ఏంటి? ప్రభుత్వాన్ని కాసేపు తిట్టాలా అర్థం కాదు, ట్రాఫిక్ పోలీసు వాళ్ళు సరిగా లేరా మనకు అర్థం కాదు. అసలు ఇక ఎవరిని ఏమన్నా ప్రయోజనం లేదు. అసలు నాకే రెక్కలుంటే ఎగిరిపోతే చాలా బాగుంటుంది కదా. అంటే చూసారా, మన బ్రతుకులో మనం ఎలా ఉంటే బాగుండు అని కొన్ని ఆలోచనలు మనకు డెవలప్ అవుతున్నాయి ప్రియమైన వారలారా. మరణం లేకపోతే బాగుండు అని, ఎగిరిపోతే బాగుండని, కాలాలలో ఈ ఇబ్బందులు రాకపోతే బాగుండని, రోగాలు లేకపోతే బాగుండని, తినటం ఈ కష్టాలు లేకపోతే బాగుండని మనం అనుకుంటున్నాం కదా ప్రియమైన వారలారా. నిజంగా అదృష్టం అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ స్థితి మనకు రావటమేనండి. నిజంగా అదృష్టం అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నవన్నీ మన జీవితంలోనికి రావటమే ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే మహాదృష్టం. ఆకలే మనకు లేకపోవటం అనేది అది చిన్న విషయం అంటారా? రోగాలే మనకు రాకపోవటం అనేది చిన్న విషయం అంటారా? నీకు చావే లేకపోవటం అనేది చిన్న విషయం అంటారా? అసలు మనం అలానే ఉండాలన్న కోరిక మనకు కలిగి ఉంది కదా. మనం అలా ఉంటేనే బాగుండని మనం అనుకుంటున్నాం కదా. మహా అదృష్టం అంటే అది ప్రియమైన వారలారా. అదృష్టం అని కష్టాన్ని మరిపించిన దయ్యాన్ని ఇదిగో ఆకలే లేకుండా చెయ్యగలవా అని మీరు అడిగి చూడండి. ఆకలి తీర్చుకోవటానికి నేరం చెయ్యమందే తప్ప ఆకలి తీర్చగలుగుతుందా? అది నేరం నాది కాదు, ఆకలిది. ఇదిగో నీ ఆకలి తీర్చుకోవటానికి నేరము చేయమని ఉసిగొలిపిందండి. ఇదిగో రోగాలకు రాకుండా ఈ శరీరాన్ని చేయగలదా? వచ్చిన రోగానికి ఇదిగో దేవుడు నీ మీద దయలేడు అని నిన్ను దేవునికి వ్యతిరేకంగా మార్చగలదే కానీ నీకు రోగము రాకుండా ఎందుకు చేయగలదు? నీకు మరణం లేకుండా ఏమైనా చేయగలదా? లేదే. చనిపోయే నిన్ను ఆపగలదా? నిన్ను చావులోనికి తీసుకుని వెళ్ళటానికి మత్తు పదార్థాలను అలవాటు చేసి నిన్ను నువ్వే చంపుకున్నట్టుగా చేయగలదేమో కానీ చావు లేకుండా రాకుండా ఎలా చేయగలదు? ఈ కాలాలలో ఈ ఇబ్బందులు రాకుండా ఏమైనా చేయగలదా? కాలాలు దాని స్వాధీనంలో ఏమైనా ఉన్నవా? లేదండి. ఒకవేళ చేతనైతే ఇవి చేయమనండి. ఏదో చిన్నది డబ్బు రాగానే అదృష్టం అనుకుంటున్నావు కానీ ఆ డబ్బుతో నువ్వు పాడైపోతావు అని ఇదిగో దాని వెనకాల ఒక తంత్రంతో ఉంది ప్రియమైన దేవుని పిల్లలారు నిన్ను పాడు చేయటానికే. నిజంగా నువ్వు ఆనందంగా ఉండాలంటే, అదృష్టాన్ని మించినది నీకు కావాలనుకుంటే, మహా అదృష్టమే నన్ను వరించాలనుకుంటే మన జీవితంలో మనం అనుకుంటున్నవన్నీ మనకు కలగటం నిజంగా మహా అదృష్టం. ఆకలి లేకపోవటం మహా అదృష్టం. అది మనిషి చెయ్యలేడు ప్రియమైన వారలారా.
మహనీయుడైన యేసుక్రీస్తు మాట్లాడుతూ, మీరు దేని గురించో ఆలోచిస్తూ చింతలోనికి వెళ్ళిపోతున్నారు, చింత. మీకు చాలా బాధలు ఉన్నవి. ఆ బాధల్లో మీరేం మాట్లాడుకుంటున్నారో నాకు తెలుసు. మీరేం మాట్లాడుకుంటున్నారో. మత్తయి గారు రాసిన సువార్త 11వ అధ్యాయము, మత్తయి గారు రాసిన సువార్త 11వ అధ్యాయము 28వ వచనాన్ని చూడండి. మత్తయి గారు రాసిన సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి లేదు, మీకు నెమ్మది లేదు, మీకు ఆనందం లేదు, మీ గుండెల్లో వేదన తప్ప సంతోషం లేదు. నాకు తెలుసు మీకు మీ జీవితాల మీద విరక్తి వస్తుంది, భవిష్యత్తును తలంచుకుంటేనే భయం వేస్తుంది. పిల్లలు ఎదిగిన తర్వాత ఎలా ఉంటారో, పిల్లలకు వివాహాలైన తర్వాత వాళ్ళ కుటుంబాలు ఎలా ఉంటాయో, ఇప్పటికి బాగున్న నేను ఆ తర్వాత నా ఆరోగ్యం ఎలా ఉంటుందో, ఎప్పుడు ఏ డాక్టర్ ఏది ఉందని చెబుతాడో. ఏమంటే ఒకప్పుడు పోలీస్ స్టేషన్ చూస్తే భయం అయ్యేదండి, ఇప్పుడు హాస్పిటల్ని చూస్తే భయం అవుతుందండి. హాస్పిటల్ని చూడగానే బాబోయ్, పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళినోడన్నా బాగొస్తాడు, కానీ హాస్పిటల్కి వెళ్ళినోడు వెళ్ళి రావటం అనేది చాలా కష్టంగా మారిపోయింది ప్రియమైన వారలారా. హాస్పిటల్లో కూడా లాడ్జీలలోనైనా బెడ్లు తక్కువ ఉంటున్నాయి, కానీ హాస్పిటల్లో బెడ్లు ఎక్కువ. 1000 పడకల ఆసుపత్రి, 600 పడకల ఆసుపత్రి. ఆ బెడ్ మీదకి వెళ్ళిన తర్వాత ఇక భూమిలోనికే. ఏ ఇంజెక్షన్ ఎంత అంటాడో, అసలు దీనికి మందు ఉందంటాడో లేదంటాడో, ఏంటండి ఇవన్నీ? మనిషి ఎంత బాధలో ఉన్నాడో యేసుక్రీస్తు గ్రహించి, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి. మీకు కావలసింది విశ్రాంతి, మీకు కావలసింది నెమ్మది కదా. మీరు అనుకుంటున్న దానికంటే నెమ్మదిని నేను ఇస్తాను. మీరు ఊహించిన దానికంటే ఎక్కువ ఇదిగో నేను మీకు ఇవ్వగలను. నేను సాత్వికుడిని, దీన మనసు కలిగిన వాడిని. లోకంలో ఉన్న వారిలా మిమ్మల్ని కష్టపెట్టాలన్న ఆలోచన నాకు ఉండదు. నేనే సాత్వికుడునైపోయినప్పుడు మిమ్మల్ని ఎందుకు కష్టపెడతాను? నాకే దీన మనసు ఉన్నప్పుడు మిమ్మల్ని ఎలా చూసుకుంటానో నా మనసును బట్టి అయినా మీకు అర్థం కావాలి. నా యొద్దకు రండి, నా యొద్దకు రండి అంటున్నాడు. ఆ చింతతో, బాధతో బ్రతుకు బండిని లాక్కుంటూ వెళ్ళిపోతున్న మనల్ని చూసి యేసుక్రీస్తు జాలిపడుతూ, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, అంటే ఒక్కరిని గురించి చెప్పట్లేదు, ప్రపంచంలో ఉన్న వారందరూ ఇలానే ఉన్నారు ప్రియమైన దేవుని పిల్లలారా, ఇలానే ఉన్నారు. నా దగ్గరికి రాగలరా అంటున్నాడు. నా దగ్గరికి రాగలరా? నేను మీకు విశ్రాంతిని, మీరు ఏం కావాలని కోరుకుంటున్నారో మిమ్మల్ని వరించేటట్టుగా చేస్తాను. ఇదిగో భూమి మీద అదృష్టం అని మీరు అనుకుంటున్నారు కదా, దాని మించినది మహాదృష్టాన్ని, మీ పరము, మీ వరము నేను చేస్తాను. నా దగ్గరికి రాగలరా అని అడుగుతున్నాడండి. ఎక్కడ ఈ కష్టాలలో, ఈ కన్నీళ్లలో, ఈ బాధలలో దేవుని వైపు తిరుగుతారేమో అనుకున్న దుష్టుడు తన మాయోపాయాలకు, నిజాలంటే ఒకటి ఉంటుంది, అబద్ధాలు ఒకటి ఉంటవా ఎన్నో ఉంటాయి కదా, వాడి తంత్రాలు కూడా అంతేనండి. ఈ కష్టాల మధ్య, ఈ కన్నీళ్ళ మధ్య నువ్వేమైపోతావో తెలుసా? దేవుని వైపుకు మళ్ళీపోతావు. దేవుని వైపుకు మళ్ళటం వాడికి ఇష్టం లేదు. అందుకే ఇదిగో యేసుక్రీస్తు నిన్ను రమ్మంటున్నాడన్న పిలుపు నువ్వు విని ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి పడిపోతావని లోకంలో విజ్ఞానవంతులను రేపింది, శాస్త్రవేత్తలను విజ్ఞానవంతులను రేపింది. ఇదిగో మీరు అన్నీ కనిపెట్టాలి. ఏం కనిపెట్టాలి? ఇదిగో ఈ ఆహారము వండుకోవటం వాళ్ళకు చాలా ఇబ్బందిగా ఉందట, మీరే ఏదోటి చెయ్యండి, ఖచ్చితంగా మేము చేస్తాం. శాస్త్రవేత్తలు ఆ పనిలో ఉన్నారండి, సక్సెస్ అయిందట. అంతరిక్షానికి వెళ్ళిపోయే వారికి గ్యాస్ స్టవ్, బియ్యము, కూరగాయలు ఇస్తే ఏం వండుకుంటారండి? వాళ్ళ కోసం పరిశోధనలు చేసి
ఇదిగో మన శరీరానికి కావలసిన ఆహారంలో ఉండే ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ ఒక ట్యాబ్లెట్ రూపంలో పెట్టారట. రానున్న కాలాలలో ఇవి ప్రజలకు కూడా అందుబాటులో ఉంటుంది. అంటే గ్యాసు, కట్టెలు, పొయ్యి, అసలు వంటిల్లుకే ఇంట్లో చోటు లేకుండా చేసేస్తామంటున్నారండి. ఎవరు? ఇల్లే ఉండాలి కానీ ఇంట్లో వంటిల్లు ఉండటానికి వీలేదు. వంటిల్లు లేకపోతే ఎలా? లేకుండా చేస్తాం. ప్రజల కష్టాలు, కన్నీళ్ళు చూసాం. మేము కాకపోతే ఇంకెవరు చేస్తారు? ఏం చేస్తారా అంటే అన్ని ట్యాబ్లెట్ల రూపంలో ఇచ్చేస్తాం. అన్ని ట్యాబ్లెట్లే. స్టవ్ వెలిగించవలసిన పని లేదు. మూత తీసి, ఒరే నీకు ఇడ్లీ కావాలా, దోశ కావాలా, పూరి కావాలా? ఇడ్లీ ఒక ట్యాబ్లెట్ తీసేసుకో, ఇడ్లీ తిను. ఆడ నోట్లో వేసుకొని మింగి, అబ్బా ఇడ్లీ భలే ఉంది ఏంటి అనుకోవాలి. అంతే. బా ఎంత సింపుల్, భలే ఉంది కదా, ఎంత సింపుల్. మధ్యాహ్నం కాగానే డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఒక 4 బాటిల్స్ పెట్టుకున్నాం. నీకు ఫిష్ కావాలా, మటన్ కావాలా, మరి ఏది కావాలి? మటన్ ఇది మటన్. 2 ట్యాబ్లెట్లు అలా వేసేసి సరిపోతాయి కదా నీకు. కానీ కాలపడాలు, తినడాలు, నమడాలు, మింగడాలు ఇవి ఎందుకండి? ఎలాగూ ట్యాబ్లెట్లు వేసుకున్న అలవాటు మనకు బాగానే ఉంది అందరికీ. అవి కూడా మింగేస్తే అయిపోయి. చూసారా ఎంత సులువైపోయింది మానవ జీవితం. ఓహో వీడు ఇలా వస్తున్నాడన్నమాట. ఇదిగో వంటిల్లుతోనే పని లేకుండా చేసేస్తామంటున్నారండి శాస్త్రవేత్తలు. వంటిల్లుతోనే. ఆకలికి ఏదో తినిపించగలడు కానీ ఆకలిని తీసేయమనండి. ఆకలికి ఏదో తినిపించగలడేనే కానీ ఆకలి తీసేయమనండి శాస్త్రవేత్తను. ఆకలిని తీసేయమనండి, ఆకలిని తీసేయమనండి. ఏమంటే ఆకలిని కూడా తీసేస్తామని ఒకవేళ అంటే ఆకలి లేనివాడు రోగగ్రస్తుడై చేస్తాడు కానీ బ్రతకడు. ఏమంటే నాకు ఏం పెద్దగా ఆకలి లేదంటే ఆకలి లేకపోవటం అని ఆశ్చర్యపోయే వాళ్ళు, అది రోగం, అది రోగం. ఆకలి తీయని వారు ఆహార పదార్థాలు ఇప్పటికే చాలా మార్చారని పెద్దలు చెబుతుంటారు. మేము తిన్న రోజుల్లో ఆహార పదార్థాలు వేరు, ఇప్పుడు వేరు అని. మరి రోగాలు మందులు కనిపెడుతున్నాం. మీరేం టెన్షన్ అవసరం లేదు. గుండె తీసి గుండె పెట్టే రోజులు వచ్చాయి. రానున్న రోజుల్లో తలకాయ తీసి తలకాయ పెడతారట. తలకాయ పెడతారు. జరుగుతుందండి 2 ఏళ్లలో పరిశోధన. 2 ఏళ్లలో రాబోతుంది అంటున్నాడు కనేవరైన ఒక శాస్త్రవేత్త. ఏమంటున్నాడు తెలుసా? పక్షవాతం వచ్చి శరీరం అంతా చచ్చుబడిన వారికి ఇక బ్రతుకంతా కష్టమే కదా, మరి ఏం చేద్దామంటే ఆ తల తీసి ఇంకొక బాడీకి అతికిస్తే అయిపోతుంది కదా. ఆ తల తీసేసి ఇంకో బాడీకి అతికిస్తే అయిపోతుంది కదా. కొన్ని ప్రత్యేకమైన పద్ధతిలో వెన్నుపూసను చక్కగా కత్తిరించి ఆ తలకాయని తీసుకెళ్ళి ఇంకొక బాడీకి అతికించగలిగితే ఇదిగో కొత్త ఆకారంతో కొత్త జీవితం రానున్న కాలాలలో సాధించబోతున్నాం అంటున్నారు ప్రేమన్న వారలారా. యేసు నా దగ్గరకు రండి అంటే దయ్యం ఎందుకు రానిస్తుందండి? తొందరపడకండి. ఇదిగో శాస్త్రవేత్తలు మీ గురించి ఆలోచిస్తున్నారు. మీరు అనుకున్నవన్నీ రాబోతున్నాయి. మీకేంటి ట్రాఫిక్లో ఇబ్బంది ఉండి మీరు ఎగిరిపోవాలనుకుంటున్నారు కదా, కంగారు పడకండి. ఎగిరే కార్లు వస్తున్నాయి. ఎగిరే కార్ల భూమి మీద తిరిగే వాటికే దిక్కులేదు. ఇప్పుడు తిరుగుతున్నవి రోడ్డు మీద యాక్సిడెంట్ అవుతుంది. ఒకవేళ ఎగిరే కార్లు వచ్చాయి అనుకోండి, ఏ ఇల్లు మీద పడుతుందో అండి. ఎగిరే కార్లు అప్పుడప్పుడు పేపర్లో చదువుతుంటాం కదండి. ఎగిరే కార్లు వచ్చేసాయి అంటే అర్థం ఏంటి? ఇంటి దగ్గర నుంచి ఎగిరితే ఇంకా ఆఫీస్ దగ్గరనే. మరి దిగుతాడో ఆఫీస్లోనికి దూసుకొని వెళ్ళిపోతాడో చూడాలి. మరి అదే స్పీడ్ మీద ఉన్నాడు అనుకోండి, దిగెళ్ళటం కదా, ఆఫీస్లోకి దూసుకొని వెళ్ళిపోతాడు. ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయని ఊహించుకుంటేనే బెంబేలెత్తిపోవాలి. ఎందుకంటే ముందు అందమైన మాటలు చెప్తాడు, ఆ తర్వాత ప్రమాదకరమైన నిజాలు, ప్రమాదకరమైనవి. ఇదిగో ఇది వాడితే ఇది ఉంటుందని మళ్ళీ వాడే చెప్తాడు మనకి కదా. నువ్వు ఎగరాలి, అంతే కదా, నీకు ఇబ్బంది కదా, నిన్ను ఎగిరేటట్టుగా చేస్తాను, నువ్వు కంగారపడి దేవుని దగ్గరికి మాత్రం వెళ్ళకు.
రోగమా? మందులు ఉన్నాయి కదా. కాలాలకు ఇబ్బంది పడుతున్నావా? ఎండాకాలం ఇబ్బంది కదా, అందుకే కదా నీకోసం ఏసీ ఇచ్చింది నేను, అందుకే కదా. వర్షాకాలం ఇబ్బంది పడుతున్నావా? అయితే ఒక ఆగు, అన్ని కాలాలలో పనిచేసే ఏసీ నీకు తీసుకొస్తాను. తొందరపడి దేవుని దగ్గరికి మాత్రం వెళ్ళకు. తొందరపడి మాత్రం దేవుని దగ్గర. చచ్చిపోతానని బాధపడుతున్నావా? దానికి కూడా ఒకటి చెప్పాను కదా నేను. ఏంటి? చచ్చినోడు మళ్ళీ పుడతాడు ఇక్కడే, మళ్ళీ ఇక్కడే. ఇంకేంటి? అబ్బా, మళ్ళీ ఇక్కడే. తొందరపడి దేవుణ్ణి మాత్రం నమ్మకు. అంత ఆలస్యం ఎందుకు? తొందరపడకు. ఆగు. నీ కడుపును పుట్టింది మళ్ళీ మీ అమ్మే, నీ కడుపును పుట్టింది మళ్ళీ మీ నాన్నే. పోయాడు అనుకుంటున్నా, పోలే మళ్ళీ వచ్చేసాడు మీ నాన్న. చచ్చిపోతావని మనం భయపడుతుంటే మళ్ళీ పుడతావని చెబుతుంది ఏంటండి? అంటే చావు భయం వచ్చేసి ఎక్కడ దేవుని పాదాల దగ్గర నువ్వు పడిపోతావేమో. కంగారు పడకు. చావునైతే నేను తీయలేను, కానీ ఇదిగో నీకు ఒక ఆలోచన, మళ్ళీ నువ్వు పుడతావు కదా. ఓహో, దీనికి కూడా ఉందన్నమాట. దీనికి కూడా ఏంటి? కన్నీళ్ళకే పని వచ్చిందా? కన్నీళ్ళకే. నువ్వు నవ్వలేకపోతున్నావు, బాధపడుతున్నావు కదా. కామెడీ సినిమాలు చూపిస్తాను కదా నీకు. నువ్వు నవ్వడానికి ఎంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చాను. కాసేపు కష్టాలు మర్చిపోవటానికి నీకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చాను నేను. ఆ కష్టాలను తలుచుకుని దేవుని దగ్గరికి మాత్రం వెళ్ళకు. ఇదిగో ఆ కష్టాలను మర్చిపోవటానికి నీకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చాను కదా. టీవీ ముందు కూర్చుంటే నీ కష్టాలు నీకేమైనా జ్ఞాపకం వస్తాయా? ఒక కార్యక్రమా, 2 కార్యక్రమాలా? ఏ కార్యక్రమం చూసినా ఎంజాయ్ చేయండి. ఏ కార్యక్రమం చూసినా ఇది చూసి బాధపడండి అన్న కార్యక్రమం ఏమీ లేదు. కాబట్టి ఈ కష్టాలను నువ్వు తరుచుకొని నవ్వలేకపోతున్నానని నువ్వెందుకు బాధపడుతున్నావు? నిన్ను నవ్వించటానికే ఎంత ఎంటర్టైన్మెంట్ నేను చేశానో నువ్వు చూసావా? మాయా. ఎక్కడ దేవుని గురించి నీకు ఆలోచన కలుగుతుందో, ఇది లేదని ఎక్కడ దేవుని పాదాల దగ్గరకు నువ్వు వెళ్ళిపోతావో, నువ్వు కోరుకున్నది ఏదో ఇక్కడ ఉంది అని ఈ లోకంలో బ్రతుకుతున్న నిన్ను దేవుని దగ్గరకు రానివ్వటం లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, రానివ్వటం లేదు. కాలాలు అనగానే ఒకటి ఇదిగో ఇది ఉంది కదా అని చూపిస్తుంది. నేను బాధలో ఉన్నానంటే నీ బాధను మరిపించడానికి ఇది ఉంది కదా అని చూపిస్తుంది. అంటే దేవుని దగ్గరకు నువ్వు రాకూడదని, మన కష్టాలను చూసిన దేవుడు మాత్రం నా దగ్గరికి రండి అంటున్నాడు. యేసుక్రీస్తు ద్వారా ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకి. లోకంలో ఉన్నందుకే ఈ కష్టాల పాలయ్యారు. ఒక్కరోజు నన్ను విడిచిపెట్టినప్పుడు మళ్ళీ ఇవన్నీ పోవాలంటే ఎవరి దగ్గరికి రావాలి? నా దగ్గరికి. నన్ను విడిచిపెట్టినందుకే ఇన్ని తెచ్చుకున్నారు. అవి పోగొట్టాలంటే నా దగ్గరకు రావాలి. నా దగ్గరికి. ఆ మాటే మనిషికి అర్థం కావటం లేదు. ప్రియమైన వారలారా, అనుకుంటున్నాడు ఇలా ఉంటే బాగుండు, అలా ఉంటే బాగుండు అని అనుకోవటమే తప్ప నువ్వు అనుకున్నది సాధ్యమయ్యే రోజులు ఉన్నవన్న సంగతి నీకు అర్థమవుతుందా? అయినా దేవుడు మాత్రం ఏం చేయగలడండి? ఆకలి లేకుండా, మరణం లేకుండా, ఇబ్బందులు లేకుండా అని అనుకుంటున్నారా? ఏదేనులో చేయలేదా? ఏదేనులో ఆదాము తప్పు చేయక మునుపు ఇలాంటి పరిస్థితి ఉందా లేదా ఆలోచించండి ప్రియమైన వారలారా. ఉందా లేదా? ఏదేనులో ఆదాము జీవితంలో ఏం తక్కువైపోయింది చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఆల్రెడీ ఒకరోజు మనిషికి అలాంటి జీవితాన్ని ఇచ్చి ఆనందం ఏంటో రుచి చూపించిన దేవుడు మళ్ళీ అడుగుతున్నాడు, నా దగ్గరికి రండి నేను ఇస్తాను అంటున్నాడు. ఒకరోజు మనిషి జీవితంలో ఆనందకరమైన రోజులను ఇచ్చిన దేవుడు నీకివ్వడని నువ్వు ఎలా అనుకోగలుగుతున్నావు? ఎందుకు నమ్మలేకపోతున్నావు? లోకం వైపు చూస్తున్నావా? లోకంలో ఏదో కనిపెడతారనుకుంటున్నావా? రానున్న కాలాలలో చచ్చిపోయిన వాడిని కూడా లేపే రోజులున్నాయట అనిపిస్తుందా నీకు?
లేదంటే రానున్న కాలాలలో రోగాలన్నింటికి మందులు వస్తాయన్న నమ్మకం నీకుందా? ఏం ఆలోచిస్తున్నావు? ఒక్క మాట చెప్పు. నువ్వు దేవుని దగ్గరికి ఎందుకు రాలేకపోతున్నావు? సూటిగా అడుగుతున్నాను, ఒక్క మాట చెప్పగలవా? ఏ కారణం చెప్పటం మీ వల్ల కాదు ప్రియమైన వారలారా. కారణం లేకున్నా దేవునికి దూరం అయిపోయిన బతుకులు ప్రియమైన వారలారా మనవి. ఏమండి, నువ్వు దేవుణ్ణి ఎందుకు నమ్మటం లేదంటే ఒక్క కారణం చెప్పు. ఒక్కటి నువ్వు చెప్పలేవు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? కారణము లేకున్నా దేవునికి దూరం అయిపోతున్న బతుకులు ప్రియమైన వారలారా చాలదా? ఈ కష్టాలు, ఈ నష్టాలు, ఈ జీవితం, ఈ దుర్భరం చాలదా? ఇప్పటి వరకు వేగుతున్నవి ఇక చాలదా? మనకు చాలదా? ఇంకా కావాలా? దేవుణ్ణి విడిచిపెట్టినందుకు ఈ ప్రపంచం ఎంత తలకిందులైందో ఇప్పటికైనా మనకు అర్థం కావాలి కదా. కళ్ళల్లో నీరొస్తున్నప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టినందుకని మీకు అనిపించటం లేదా? ఏదో ఒక బాధ వినగానే దేవుణ్ణి విడిచిపెట్టినందుకని మీకు అనిపించటం లేదా? దేవునిలోనికి రాకపోవటం వల్లే ప్రపంచపు చరిత్ర తిరగరాసుకోవలసిన స్థితిలో ఉంటే, ఏ కారణము లేకుండానే దేవుణ్ణి నువ్వు నమ్మలేకపోతున్నావంటే, నువ్వు నమ్మటానికి 1,00,000 కారణాలు చెప్పగలను. నువ్వు నమ్మకపోవటానికి ఒక్క కారణం చెప్పు. నువ్వు నమ్మాలనటానికి 1,00,000 కారణాలు దేవుడు రాశాడండి. నన్ను నమ్మటానికి 1,00,000 కారణాలు రాశాడు దేవుడు. నన్ను నమ్మాలి మీరని 1,00,000 మాటలు రాశాడు. నువ్వు నమ్మకపోవటానికి ఒక్క కారణం చెప్పు. ఏమి చెప్పకపోయినా 1,00,000 మాటలు చెప్పినా కూడా ఈ గుండె కరగటం లేదే. గుండెను తీసి గుండె పెట్టుకుంటున్న మనిషికి ఈ గుండెల్లో మాత్రం మార్పును తెచ్చుకోలేకపోతున్నాడు. తల తీసి తల పెట్టుకోవాలనుకుంటున్న మనిషి ఈ తలంపులు మార్చుకోలేకపోతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎప్పుడు చచ్చేలోపు మారాలనుకుంటున్న దేవుని కళ ఎప్పుడు నెరవేరుతుంది చెప్పండి? ఎప్పుడు బాగుండాలని అనుకుంటున్న నువ్వే నీ బ్రతుకు బాగుపరుచుకోవటానికి నీ ఆలోచనలే నీకు అడ్డుపడుతున్నాయని ఏ రోజైనా గ్రహించావా? ఎవరు ఉద్ధరించగలరయ్యా నీ బ్రతుకును? లోక జ్ఞానం అనుకుంటున్నాం, కానీ అది వెర్రితనం అని బైబిల్లో రాయబడలేదా? చూడండి, కొరంథీలకు రాసిన మొదటి పత్రికలో రాయబడిన మాటలు చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా. కొరంథీలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో రాయబడిన లోక జ్ఞానాన్ని గురించి చెబుతున్న మాటలు చూడండి. 20వ వచనం, జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా ఎన్ని పరిశోధనలు జరిగినా మరింత ప్రమాదానికి మనం దగ్గరవుతామే. కానీ దేవుని వారలారా, ఇదిగో ఈ ప్రయోగాల వల్ల ఫలితాలు ఏమీ ఉండవు. శాస్త్రవేత్తల మన జీవితాలని మార్చేది. వాళ్ళు తెచ్చిపెట్టిన వస్తువుల వల్లనే ఎన్ని రోగాలు వచ్చాయో ఈరోజు తెలుసు. మనం ఏమన్నా అడిగామనంటే శాస్త్రవేత్తల దగ్గరికి వెళ్ళి మాకు ఫోన్ ఏమన్నా కావాలని అడిగామా? మనమేమన్నా? మా నాన్న మనం ఉత్తరాలు రాసుకుంటున్నామండి, కాస్త భాషా పరిజ్ఞానం పెంచుకుంటూ. అంతే. విప్లవాత్మకమైన మార్పులు అన్నారు. అబ్బా అనుకున్నాం. ఆ తర్వాత చెప్పారు సంచలనాత్మకమైన రోగాలు అని. ఏం రోగాలంటే సెల్ ఫోన్ వాడితే పిల్లలు పుట్టరు. ఎందుకురా ఈ మాట ముందు చెప్పలేదు? సెల్ ఫోన్ వాడితే పిచ్చి పడుతుంది. అదిగో ఆ టవర్ దగ్గర ఉన్నోడు ఎలా తిరుగుతున్నాడు చూడండి. మళ్ళీ టీవీలో చూపిస్తుంటారు మనకి. ఆడు అలా చూస్తుంటాడు, ఇలా చూస్తుంటాడు. ఏంటంటే ఆ రేడియేషన్ అంతా వీడి మీదకి వచ్చింది. ఒకప్పుడు కవరేజ్ ఏరియాలో లేము, ఇప్పుడు కవరేజ్ ఏరియాలోకి వచ్చాం. అది మన మెదడును బాగా కవర్ చేసిందండి. ఆ రేడియేషన్కి పిచ్చెక్కిపోతున్నాం. ఆకాశ పక్షులు లేవు, రేపొద్దున మనుషులు కూడా ఉండరు. ముందెందుకు చెప్పలేదు? చెప్పరు. నీకు అలవాటు అయిపోయిన తర్వాత చెప్తాం. ఏమండి, ఒకప్పుడు దిండు పెట్టుకునేవారు అండి, ఇప్పుడు దిండి కింద ఏం పెట్టుకుంటున్నాం? సెల్ ఫోను. ఎక్కడో ఉంటే లేచి మళ్ళీ తీసుకొని ఎందుకు మాట్లాడు, అంత ఇబ్బంది. దిండు కిందనే. మనకు ఒక్క సిమ్ సరిపోలేదు, 2 కావాలి.
ఎందుకంటే చిన్న మెదడు ఎఫెక్ట్ అవ్వాలి, పెద్ద మెదడు ఎఫెక్ట్ అవ్వాలి, డబల్ సిమ్. అబ్బా, రెండింటికి రెండు పెట్టావా? ఓకే ఓకే. ఈ మధ్య కాలంలో ఇదిగో మాట్లాడుతున్న మాటలకు ఇయర్ ఫోన్స్, ఈ ఇయర్ ఫోన్స్ లాగి చిన్నగా ఉన్న చెవులు కూడా పెద్దగా అయిపోయాయండి. ఎందుకు? ఇయర్ ఫోన్స్ దూర్చండి, పట్టకపోతే ఇరిగించం. ఏమన్నా నట్టు అనుకుంటున్నావు? అదేమన్నా లూజుగా ఉంది, పెద్దవి కొనుక్కో, మళ్ళీ దూర్చు. ఆ తర్వాత చెప్తాడు, ఇయర్ ఫోన్స్ వాడకండి, చెవుడొచ్చేస్తుంది. ఇచ్చింది నువ్వే, దూర్చుకోమన్నది నువ్వే, పట్టించుకోవద్దన్నది నువ్వే. చెవుడొస్తుందని చెప్తావా? చూసారా ప్రియమైన వారలారా? ఏదో మ్యూజిక్ బయట నుంచి వింటే బాగుండేది, ఇప్పుడు తబలాను లోపలికి తీసుకెళ్ళావు, అది కర్ణబేరిని వాయిస్తుంది. అది లోపల కర్ణబేరిని వాయిస్తుంది. ఇవన్నీ ఎందుకు చెప్పలేదండి? మనకు అలవాటు అయిపోయేంత వరకు ఏం చెప్పారండి. అలవాటు అయిపోయిన తర్వాత చావు కబురు చల్లగా చెప్పినట్టు వాడకండి అంటారు. అప్పుడు మనమేమంటాం? అలవాటు అయిపోయింది, ఇంకో మాట చెప్పం. వాడకుండా మేము ఉండలేము, చావనైనా చేస్తాం కానీ వాడకుండా మేము ఉండలేము, అంతే. ఈ లోక జ్ఞానాన్ని దేవుడు వెర్రితనం అంటే, రోగాలు వస్తున్నవని ఈరోజు వాళ్ళే చెబుతున్నట్టే వెర్రోళ్ళు అయిపోయారండి. వెర్రోళ్ళు. ఇదిగో సెల్ ఫోన్ మంచిది కాదు, వాడకండి అని చెబుతున్నాడంటే వెర్రోడి మాటలు. వెర్రోడు. లోక జ్ఞానాన్ని దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. వెర్రోడు ఏం మాట్లాడుతున్నాడు వాడికే తెలియదు కదా. వీడు ముందేం మాట్లాడాడు, తర్వాత ఏం మాట్లాడుతున్నాడు వాడికే అర్థం కాదు. ఏమండి, ప్రజెంట్ చేసేటప్పుడు మాత్రం కూర్చొని ఒక అద్భుతమైన ఆవిష్కరణ అంటాడు. ఆవిష్కరణ. రోగం గురించి చెప్పేటప్పుడు ఒక చిన్న విషయం ఏంటంటే, రోగాలు వస్తున్నాయి అంతే, ఏం కంగారు పడకండి, చావండి అంటాడు అంతే. వెర్రితనము. యాకోబు గారు రాసిన పత్రికలో రాయబడిన మాటలు చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా. యాకోబు గారు రాసిన పత్రికలో దేవుడు లోక జ్ఞానాన్ని గురించి చెబుతున్న మాట, అది ఎవరి జ్ఞానమని చెబుతున్నాడో చూడండి ప్రియమైన వారలారా. యాకోబు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిది. అందుకే వచ్చినవన్నీ దయ్యాలకే ఉపయోగపడుతున్నాయి, కానీ దేవుని మాటలను తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుందా? ఒక మీడియా వచ్చిందండి, ఆ మీడియా ఎవరికి ఉపయోగపడుతుంది? సమాజాన్ని చెడగొట్టడానికి కాదా? ఎంత టెక్నాలజీ వచ్చినా దయ్యానికి ఉపయోగపడుతుంది ప్రియమైన వారలారా. దయ్యముల జ్ఞానము వంటిది. మరి పైనుండి దిగి వచ్చిన జ్ఞానం ఏంటి? మన చేతుల్లో ఉంటున్న 66 పుస్తకాల మహాజ్ఞాన గ్రంథం అండి. ఏమండి, దేవుని జ్ఞానానికి ఉన్న లక్షణాలను గురించి చెబుతున్నాడు చూడండి 17వ వచనం. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొదట పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండి పక్షపాతమైనను వేషధారణి అయినదు లేనిది అయి ఉన్నది. నీతి ఫలము సమాధానము చేయు వారికి సమాధానమందు విత్తబడును. ఎన్ని లక్షణాలు! దేవుడు మళ్ళీ తన జ్ఞానం కొంచెం ప్రమాదకరమైంది, జాగ్రత్తగా ఉండండి అంటాడా? శాస్త్రవేత్త అంటాడు, నేను కనిపెట్టింది ప్రమాదకరంగా మారిపోయిందని. దేవుని జ్ఞానం అలాంటిది కాదు ప్రేమన్న వారలారా, కాదు. పవిత్రమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, పక్షపాతము లేనిది. ఆ జ్ఞానంలో దేవుడు మన జీవితాలను బాగు చేయటానికి నువ్వు కోరుకున్న మహా అదృష్టాన్ని
నీ పరము చెయ్యటానికి, నీ వరము చెయ్యటానికి, నీకివ్వటానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఈ బాధలతో భరించలేని స్థితిలో ఉన్న నిన్ను చూసి బాధపడుతున్నాడండి. బాధపడుతున్నాడు. కష్టపడమన్నది నువ్వు కష్టపడితే ఆయన సంతోషించటానికి కాదు ప్రియమైన దేవుని పిల్లలారా. తన విలువ నీకు తెలియాలని, నీ బ్రతుకు విలువ నీకు అర్థం కావాలనే. అంతే. యోబుకు కష్టాలు వచ్చినప్పుడు దేవుడు బాధపడ్డాడండి. నిష్కారణంగా ఇదిగో పందెం కట్టి నా కుమారుడైన జీవితాన్ని అలా చేసావు కదా. నీ బాధలు దేవునివి కాదా? నువ్వు బాధపడితే మాత్రం ఆయన సంతోషంగా ఉండగలడా? అందుకే ఎక్కువ కాలం చూడలేని కన్న తండ్రి, రండి, అదృష్టమని మిమ్మల్ని మోసం చేసింది కదా, మహా అదృష్టాన్ని నేను మీకు ఇవ్వబోతున్నాను అంటున్నాడు. మహా అదృష్టాన్ని, ఇదిగో అదృష్టం అనగానే ఏం ఆలోచించకుండా దారి తప్పిపోతున్నారు కదా, నా దగ్గరికి రండి. మహా అదృష్టాన్ని మీకేం కావాలనుకుంటున్నారో అది మీరు ఊహించని విధంగా నేను మీకు ఇవ్వబోతున్నాను అని యేసు పిలుస్తున్నాడు. ప్రేమన వారలారా, మారగలవా? నీ మనసుని దేవుని వైపు తిప్పుకోగలవా? నీ కన్న తండ్రి దగ్గరికి రావటానికి నువ్వు ఇంత ఆలోచించవలసిన అవసరం లేదు. ఎంతగా ఆలోచించవలసిన అవసరం లేదు. పరుగున వచ్చి ఆయన పాదాలు పట్టుకోగలిగితే, నిన్ను వరించబోయేది ఏంటో నువ్వు వింటే, ఈ భూమి మీద నువ్వు ఉండవు ప్రియమైన వారలారా. ఈ భూమి మీద నీ స్థితిగతులు ఎలా ఈ జీవితం ఎలా మారిపోతుందో ఆలోచించగలిగితే, దేవుణ్ణి నమ్మకనే తప్పు చేశామని మనం అందరం ఒప్పుకొని తీరాలి ప్రియమైన దేవుని పిల్లలారా. రేపు చివరి ఘట్టం మనిషిని వరించనున్న మహా అదృష్టం. దయ్యముల జ్ఞానం వైపుకు వెళ్ళకండి, దేవుని జ్ఞానం వైపుకు రండి. నీ కష్టాలకు చెలించి నిన్ను పిలుస్తున్నాడు ఆయన. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి. 3 రోజులు వచ్చిన మీరు కూడా రేపు రండి. ఆ మహా అదృష్టపు స్థితిగతులను ఆలోచించి ఎంత సంతోషంగా మన ఇళ్ళకు వెళుతామో రేపు ఆ అనుభవాన్ని మీరు పొందుకుందరు. కానీ ప్రార్థన చేసుకుందామండి. దయగలిగిన మా కన్న తండ్రి, మా జీవితాలు మీవి, మేము మీ చేతుల్లో ఉంటేనే బాగుండగలవు నాయన. ఎంతమంది ఉన్నా బిడ్డ చూపులు తల్లి వైపే ఉన్నట్టు, తండ్రి వైపే ఉన్నట్టు, ఈ లోకంలో ఎన్ని కోట్ల మంది ఉన్నా నాయన, మా చూపులు మాత్రం మీ మీదనే ఉండాలి నాయన. మీ దగ్గరే మేము ఆనందంగా ఉండగలం. మా జీవితాలు మీ చేతుల్లో పెట్టుకోగలిగితేనే నాయన మేము ఉన్నతంగా ఉండగలమని మాకు అర్థమవుతుంది నాయన. మనుషుల వైపు చూడక మీ వైపు చూస్తూ మిమ్మల్ని నమ్మి మా బ్రతుకును మీ చేతుల్లో పెట్టగలిగే మహాభాగ్యాన్ని ఇవ్వండి నాయన. ఈరోజు వచ్చిన మీ పిల్లల్ని ఆలోచింపచేయండి. రేపు మీ అద్భుతమైన మాటలతో ఆకట్టుకోండి నాయన. మీ ప్రేమతో వారిని ఆక్రమించండి నాయన. మీ పిల్లల హృదయాన్ని వశపరుచుకోండి నాయన. మీ పిల్లలను వివశులుగా చేసి నాయన మీ వశం చేసుకోండి నాయన. మీ కొరకు బ్రతకాలన్న తీవ్రతను వారి హృదయాలలో రగిలించండి నాయన. కష్టపడి ఖర్చు పెట్టి కష్టపడుతున్న మీ పిల్లలందరికీ నాయన ప్రతిఫలాన్ని ప్రసాదించమని, మిగిలిన ఒక్క దినాన్ని మీ పిల్లలందరూ చక్కగా వినియోగించుకొని నాయన మిమ్మల్ని మహిమపరుస్తూ ఈ భక్తి జీవితంలో నాయన మాటలతో ఆనందంగా ఉండగలిగే మహాభాగ్యాన్ని ఇవ్వమని బ్రతిమలాడుతూ, ఈరోజు వచ్చిన మీ పిల్లలందరినీ క్షేమంగా గమ్యాన్ని చేర్చమని కోరుకుంటూ, సభను నడిపించిన, సభకు విచ్చేసిన, వేదిక మీదున్న మీ పిల్లలందరినీ కృపతో జ్ఞాపకం చేసుకునమని కోరుతూ, రేపటి దినము దొల్లలో జరగనయ్యుంటున్న తరగతిలో కూడా మాకు తోడుగా ఉండమని మీ సహాయానికై ప్రాధేయపడుతూ, ఈరోజు మమ్మల్ని బలపరిచినందుకు నాయన మీ పాదముల దగ్గర మా తలలు పెడుతూ నాయన, మీ కొరకు అలాగే నాయన ఈ తల ఎత్తకుండా ఆ పాదాల దగ్గరే నాయన ఈ తలనుంచగలిగే భాగ్యాన్ని ఇవ్వమని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటూ, క్రీస్తు నామమున ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి.
ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని అన్యోన్యమైన సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము కూడి వచ్చిన మనందరికీ తోడయుండును గాక. ఆమెన్.